హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు భువన మోహిని. రాజశేఖరుడు అనే రాజకుమారుడు తన మిత్రుడు మంత్రిపుత్రుడు అయిన గుణశేఖరుడితో కలిసి దేశాటనం చేస్తూ ఎన్నో ఊళ్ళు తిరిగాడు. అతడు తన రాజధాని అయిన మకరధ్వజపురం విడిచిపెట్టి దాదాపు సంవత్సరం గడిచింది. అయినా అతడు ఇంకా కొత్త ప్రదేశాలను చూడాలన్న అభిలాషతో, కొత్త కొత్త విశేషాలను తెలుసుకోవాలన్న సంకల్పంతో ఇంకా తన దేశయాత్రను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఒకనాడు ఒక అరణ్య మార్గంలో పయనిస్తూ ఉండగా గుణశేఖరుడు తన ప్రభుపుత్రుణ్ణి చూస్తూ, రాజా, మన రాజధానిని విడిచిపెట్టి దాదాపు సంవత్సర కాలం గడిచిపోయింది. మన తల్లిదండ్రులు మన కోసం చాలా ఆందోళన పడుతూ ఉండుంటారు. ఇక ఇంతటితో దేశాటనం చాలించి ఇళ్లకు వెళ్ళటం మంచిదేమో అన్నాడు. మంత్రి కుమారుడి మాటలకి రాకుమారుడు నవ్వి, గుణ, ఇళ్ళకి వెళ్ళగానే మా నాన్నగారు నన్ను మన రాజ్యానికి రాజును చేసి నిన్ను నాకు మంత్రిని చేసి తాము విశ్రాంతి తీసుకోవాలంటారు. ఆ తర్వాత మనకి మళ్ళీ ఇటువంటి మంచి అవకాశం వస్తుందేమో ఆలోచించు అన్నాడు. గుణశేఖరుడు నొసలు చిట్లించి, అయితే ఇంకెంతకాలం ఇలా తిరుగుదామంటావు రాజా అన్నాడు. గుణ, ఇప్పటికి మనము దాదాపు ఉత్తర భాగమంతా తిరిగినట్లే. ఇక మన చివరి మజిలీ హిమాలయము. పురాణ ప్రశస్తి పొంది లోక ప్రసిద్ధిగాంచిన ఆ పర్వతరాజును దర్శించుకొని వెళ్ళిపోదాం. ఇంత దూరము వచ్చి అత్యద్భుతమైన ఆ మంచు కొండలను చూడకుండా వెనక్కి వెళ్ళటం ఏం బాగుంటుంది అన్నాడు రాజశేఖరుడు. అలాగే చేద్దాం. ఆ తర్వాతనైనా సరాసరి మన రాజ్యానికి వెళ్ళాలి సుమా అన్నాడు. ఓ, ఆ విధంగా వాళ్ళు సంభాషించుకుంటూ అరణ్యం దాటి ఒక పట్టణ ప్రాంతం చేరుకున్నారు. బాటసార్ల వల్ల ఆ నగరం పేరు విశాలపురం అని, దానిని మార్తాండవర్మ అనే రాజు పరిపాలిస్తున్నాడని తెలుసుకున్నారు. రాజా, 4-5 రోజుల నుంచి ఎడతెగని ప్రయాణం చేయటం వలన గుర్రాలు బాగా అలసిపోయి ఉన్నాయి. మనకి కూడా విశ్రాంతి అవసరమే. కాబట్టి విశాలపురంలో 1-2 రోజులు ఉందాం. విశేషాలు చూసినట్లు ఉంటుంది, విశ్రాంతి తీసుకున్నట్లు ఉంటుంది అన్నాడు గుణశేఖరుడు. 1-2 రోజులేంటయ్యా, ఈ ఊరు మనకి నచ్చితే వారము 10 రోజులు ఉందాంలే అన్నాడు రాజశేఖరుడు నవ్వుతూ. అప్పటికి సాయంత్రం అయినందువలన వారు మరికొంతసేపట్లో ఆ పట్టణం చేరుకునేసరికి సూర్యుడు అస్తమించాడు. ఊళ్ళో విచారించి ఒక పూటకోళ్ళ అవ్వ ఇల్లు చేరుకొని ఆ రాత్రికి అక్కడ బస ఏర్పరచుకున్నారు. రాజశేఖరునికి గుణశేఖరునికి ఆ పూటకోళ్ళవ్వ చక్కని భోజనం పెట్టింది, గుర్రాలకి దాణా వేయించింది. గుణ, నిద్ర రావటం లేదు, ఏదైనా ఒక మంచి కథ చెప్పు అని అడిగాడు రాజశేఖరుడు పాన్పు మీద ఊరగా పడుకొని. మనం దేశాలు తిరుగుతున్నది కథలు చెప్పుకోవటానికి కాదు రాజా, వింతలు చూడటానికి, విశేషాలు తెలుసుకోవటానికి అన్నాడు గుణశేఖరుడు నవ్వుతూ. అయితే ఇప్పుడేం చేద్దామంటావు? సర్వసాధారణంగా రాత్రి సంచారం వలన అతి విచిత్రమైన వింతలు గోచరించడం కానీ, కొత్త కొత్త అనుభూతులు కలగటం కానీ జరుగుతుంటాయి. మనం కొంతసేపు ఈ నగరంలో అలా తిరిగి వద్దాం పదా అన్నాడు గుణశేఖరుడు. అలా అన్నావు, బాగుంది పదా అని రాజశేఖరుడు ఉత్సాహంగా పాన్పు నుంచి లేచాడు. విశాలపురంలో కుబేరదత్తుడు అనే ఒక కోమటి శెట్టి ఆ ఊళ్ళోని ధనికుల్లో ఒకడిగా పేరుగాంచాడు. అతడు దూరదేశాల్లో వ్యాపారం చేసి బాగా డబ్బు గడించాడు. రత్నగుప్తుడనే అతని ఒక్కగానొక్క కొడుకు వ్యాపార అనుభవం గడించాక కుబేరదత్తుడు అతనికి పొరుగురి వైశ్య ప్రముఖుని పుత్రికను తెచ్చి వివాహం చేసి వ్యాపారమంతా అప్పగించాడు. రత్నగుప్తుడు వివాహం కాగానే భార్యని కాపురానికి తీసుకుని వచ్చాడు. కొత్త భార్యతో వేడుకగా కాలం గడిపే అవకాశం అతనికి లభించలేదు. కొని నిల్వ ఉంచిన సరుకులకు దూర ప్రాంతాల్లో ధర పెరిగిందని తోటి వర్తకులు చెప్పగా రత్నగుప్తుడు తండ్రి అనుమతి తీసుకొని సరుకులతో ప్రయాణమైపోయాడు. రత్నగుప్తుడి భార్య పేరు కుముదవల్లి. ఆమె అందగత్తే, అయితే అన్ని దుర్మార్గ గుణాలు ఉన్నాయి. ప్రత్యేకించి పరపురుషులంటే విపరీతమైన వెర్రి. ఆ వ్యామోహంతో కుముదవల్లి అడ్డదారులు తొక్కడం చాలా త్వరగానే జరిగిపోయింది. రత్నగుప్తుడి ఇంటికి పంచాంగం చెప్పడానికి వచ్చే బ్రాహ్మణ యువకుడు అందగాడు కూడా. కుముదవల్లి కన్ను అతని మీద పడింది. ఆ ఇంట్లో డబ్బుకు కక్కుర్తి పడే ఒక దాసి కత్తె ఉంది. కుముదవల్లి డబ్బు ఎరచూపి ఆ దాసి దాని ద్వారా బ్రాహ్మణ యువకుడితో అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. రత్నగుప్తుడి తల్లిదండ్రులు వృద్ధులు కావటం వలన తీరిక వేళల్లో భగవద్ధ్యానంతో కాలం గడుపుతూ ఉండేవాళ్ళు.
అందువలన ఇంటి పెత్తనమంతా కుముదవల్లి చేతికి వచ్చింది. అత్తమామల కన్నుగప్పి కుముదవల్లి పంచాంగపు బ్రాహ్మణుడితో రహస్య సంబంధాన్ని ఆ విధంగా ఏర్పరుచుకొని రాత్రింబవళ్ళు స్వేచ్ఛగా అతనితో కలిసి సుఖిస్తూ ఉండేది. ఈ విధంగా కొంతకాలం గడిచేసరికి వ్యాపారం కోసము దేశాంతరం వెళ్ళిన రత్నగుప్తుడు విపరీతమైన లాభాలు గడించుకొని సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు కొత్త భార్య కోసము వింత వింత ఆభరణాలు పట్టుకొచ్చాడు. చాలా ఖరీదైన చీరలు కొని తెచ్చాడు. కొడుకు ఇంటికి రావటము తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు, ఉద్యోగులకు అపరిమితమైన ఆనందాన్ని కలిగించింది. కానీ కుముదవల్లికి మాత్రం విచారం పట్టుకుంది. తన రంకుమొగుడితో రహస్య సంబంధం కొనసాగించడము ఇక మీదట వీలు కాదని భావించి లోపల కుమిలిపోసాగింది. అయితే తనలోని ఆరాటాన్ని బయటపడనీయకుండా పైకి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కపట ప్రేమతో భర్తను పలకరిస్తూ ఆ దినమంతా తన విటుడితో గడపటానికి వీలు కానందున ఎలాగో వేగించింది. సాయంత్రం తనకు అనుకూలవతి అయిన దాసీని పిలిచి, ఏమే, మా నయ్యవారిని పెరటి దగ్గర ఉండమని చెప్పు. నేను నా భర్త నిద్రపోవటం మొదలుపెట్టగానే వచ్చి కలుసుకుంటాను అని చెప్పింది. ఆ దాసి వెళ్ళి తిరిగి వచ్చి అర్ధరాత్రి నుంచి ఆ పంచాంగపు బ్రాహ్మణుడు పెరట్లో కాచుకొని ఉంటాడని చెప్పింది. ఆ దినం రాత్రి కుముదవల్లి తనకు ఇష్టం లేకపోయినా భర్త తెచ్చిన చీర కట్టుకొని నగలన్నీ అలంకరించుకొని అతని పడక గదికి వెళ్ళింది. రత్నగుప్తుడు చాలా కాలం తర్వాత భార్యను కలుసుకుంటున్న ఆనందంతో ఆమెను కౌగలించుకొని, కుముద, ఇక నుంచి నేను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండను అన్నాడు. కుముదవల్లి వయ్యారంగా నవ్వుతూ, అదెలా వీలైతుందండి? నన్ను మురిపించడానికి అలా అంటున్నారు కానీ మీరు మళ్ళీ నెలల తరబడి వ్యాపారం కోసము దేశాంతరం వెళ్ళవలసి ఉంటుందిగా అన్నది. భార్యని పాన్పు మీద తన ప్రక్కన కూర్చోబెట్టుకుని రత్నగుప్తుడు ఆమె గడ్డాన్ని లాలనగా మునివేళ్లతో దువ్వుతూ, లేదు కుముద, ఇక నుంచి నేను వ్యాపారము దేశాంతరాలలో చేయదలుచుకోలేదు. అమ్మా నాన్న కూడా అలాగే చెప్పారు. మన సరుకులు ఇక్కడి నుంచే కొనుగోలుదారులే వచ్చి తీసుకువెళ్తుంటారు అన్నాడు. అమ్మో, అలా అయితే వ్యాపారంలో నష్టం వస్తుంది. వృధా నిందలు నేను మోయాలి. కొత్త పెళ్ళాన్ని విడిచిపెట్టి ఉండలేక ఫలానా శెట్టిగారి కుమారుడు వ్యాపారంలో దివాళా తీశాడన్న చెడ్డ పేరు మీకు రాకూడదు. నేను మీకోసం ఎంత బాధపడినా ఎలాగో ఓపిక పట్టి ఉంటానులేండి. మీ వ్యాపారాలు మీరు చూసుకోండి అంది. లేదు లేదు, అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇక ఈ నిర్ణయానికి మార్పు లేదు అన్నాడు రత్నగుప్తుడు. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత రత్నగుప్తుడు ప్రయాణపు బడలిక వలన ఆవలిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. అప్పటికి అర్ధరాత్రి దాటిపోయినందున కుముదవల్లి పెరట్లో తన ప్రియుడు తన కోసం ఎదురు చూస్తున్నాడని భావించి రత్నగుప్తుడు తెల్లవారేదాకా మేల్కూడని తెలుసుకుని మెల్లగా అక్కడి నుంచి బయలుదేరింది. ఆ సమయంలో విశాలపురి తలారులు గస్తీ తిరుగుతూ రత్నగుప్తుడి ఇంటి వెనక వీధిలో నడుస్తున్నారు. పెరట్లో నక్కి దాక్కున్న పంచాంగపు బ్రాహ్మణ్ణి చూడగానే ఎవరో దొంగ కన్నం వేయటానికి వచ్చి ఉంటాడని భావించి గబగబా అక్కడికి వెళ్ళి తమ చేతుల్లోని బడితెలతో అతన్ని చావమోదారు. దెబ్బలకు తాళలేక పంచాంగ బ్రాహ్మణుడు, కుయ్యో మొర్రో, నేను దొంగను కాదర్రా అని అరుస్తూనే గిలగిలలాడుతూ పడిపోయాడు. వీధి దీపపు వెలుతురులో అతన్ని గుర్తించిన ఒక తలారి, ఒరే, వీడు పంచాంగపు బ్రాహ్మణుడు, అనవసరంగా చావగొట్టాం. ఈ సంగతి మహారాజు గారికి తెలిస్తే ప్రమాదం, పద వెళదాము అని తక్కిన వాళ్ళని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కుముదవల్లి తన ప్రియుణ్ణి కలుసుకోవటానికి మహదానందంతో పెరట్లోకి వచ్చేసరికి కొన ఊపిరితో క్రిందపడి పొర్లుతూ ఉన్న బ్రాహ్మణ కుమారుడు కనిపించాడు. అతన్ని తన భర్తే అలా చేయించి ఉంటాడని, అన్నీ తెలిసి ఏమీ తెలియనట్లు నిద్రపోతున్నాడని భావించి కుముదవల్లి అతని మీద పడి విలపించింది. అతని ముఖాన్ని దుఃఖంతో ముద్దాడుతూ ఉండగా ఆమె ముక్కు తెరుచుకున్న అతడి నోట్లోకి వెళ్ళింది. సరిగ్గా ఆ సమయంలో ఆ బ్రాహ్మణుడి శరీరం నుంచి జీవుడు నిష్క్రమించగానే ఉన్నట్లుండి నోరు మూతపడి పళ్ళు బిగుసుకుపోయాయి. కుముదవల్లి తన ముక్కును ఊడలాక్కోవడానికి ఎంతో ప్రయత్నించి చివరికి బలవంతాన లాగేసరికి ముక్కు తెగిపోయింది. తన ప్రియుడు మరణించడమే కాక ముక్కు కూడా తెగిపోయినందుకు మరింత దుఃఖిస్తూ కుముదవల్లి అతని శవాన్ని పక్కనే ఉన్న పూల చెట్లలోకి త్రోసి భర్త మీద పగ తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ఒక పథకం ఆలోచించి తిరిగి పడక గదిలోకి వెళ్ళింది. పళ్ళు కోసుకోవటానికి ఉంచిన కత్తిని తీసుకొని
తన ముక్కు నుంచి కారుతున్న రక్తంతో దానిని తడిపి జుట్టు విరబోసుకొని, అయ్యయ్యో, నా మగుడు నన్ను చంపుతున్నాడు, కాపాడండి అని గట్టిగా అరవటం మొదలుపెట్టింది. ఆ అరుపులకి మొట్టమొదట మేల్కొన్నది రత్నగుప్తుడే. అతడు తన భార్య ముక్కు తెగి ఉండటానికి, ఆమె అలా అల్లరి చేయటానికి కారణం తెలియక అయోమయంగా చూస్తుండగానే ఆ అరుపులకు రత్నగుప్తుడి తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చారు. కుముదువల్లి తన భర్త తన ముక్కు కోశాడని, చంపటానికి కూడా ప్రయత్నించాడని వాళ్లతో ఫిర్యాదు చేసింది. రత్నగుప్తుడు దిగ్భ్రాంతుడై తనకేమీ తెలియదని చెప్పాడు. రత్నగుప్తుడి ఇంటి పక్కనే ఒక రక్షక భటుడు కూడా ఉన్నాడు. అతడికి రత్నగుప్తుడికి అంతగా పడదు. అందువలన ఆ భటుడు అదే సదవకాశంగా తీసుకొని ఆ మర్నాడు కుముదువల్లిని తీసుకుని రాజసభకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. రాజు వెంటనే రత్నగుప్తుణ్ణి పెడరెక్కలు విరిచి కట్టి తీసుకురమ్మని భటుల్ని పంపించాడు. రత్నగుప్తుడి తల్లిదండ్రులు కూడా దుఃఖిస్తూ తమ కుమారుడి వెంట రాజసభకు వచ్చారు. రాజు రత్నగుప్తుడిని నిందిస్తూ, ఓరి, ఇష్టం లేకపోతే భార్యని వదిలేయాలి కానీ ఇలా ముక్కు కోసి కురూపిని చేస్తావా? ఇలా చేయటానికి కారణమేమిటి అని అడిగాడు. రత్నగుప్తుడు తనకు భార్య మీద చాలా ప్రేమ ఉందని, అలా తాను చేయలేదని, ఆమె ముక్కు ఎలా తెగిపోయిందో తనకు తెలియదని చెప్పాడు. రాజు కుముదువల్లి చెప్పిందే నిజమని విశ్వసించి రత్నగుప్తుడికి మరణదండన విధించాడు. రాజభటులు అతన్ని లాక్కుపోతూ ఉండగా అప్పుడే రాజశేఖరుడు, గుణశేఖరుడు సభలోకి వచ్చి రత్నగుప్తుడిని లాక్కుపోతున్న భటుల్ని హస్తసంజ్ఞతో వారిస్తూ రాజు దగ్గరికి వచ్చారు. వారి టీవీ వేషం చూసి ఎవరో గొప్ప వంశానికి చెందినవారే ఉంటారని భావించిన రాజు, అయ్యా, తమరెవరు, ఏం కావాలని ఇక్కడికి వచ్చారు అని అడిగాడు. మహారాజా, మాకేం అవసరం లేదు. ఇక్కడ జరిగిన ఒక అన్యాయాన్ని మీ దృష్టికి తీసుకురావటానికి, ఒక నిరపరాధిని చంపించిన పాపం మీకు అంటకుండా ఆపుచేయటానికి వచ్చాము. నేను విరించీపుర మహామంత్రి పుత్రుణ్ణి. నా పేరు గుణశేఖరుడు. ఇతడు మా రాజకుమారుడు రాజశేఖరుడు. మేము దేశాటనికి వచ్చాం. నిన్నటి దినము మీ ఊరు వచ్చి సత్రంలో దిగాం. ఉబుసుపోక ఊరు తిరుగుతూ రాత్రి చాలాసేపటికి సత్రానికి వెళుతూ ఉండగా ఒక భవనం పెరటి చాటున ఒక బ్రాహ్మణుడు దాక్కుని ఉండటం చూసి మేం కుతూహలంగా అక్కడికి దగ్గరలో ఉన్న ఒక మంటపంలో కూర్చొని ఆ విశేషం చూస్తున్నాం. ఆ తర్వాత మీ తలారులు గస్తీ తిరుగుతూ అని గుణశేఖరుడు క్రితం రాత్రి రత్నగుప్తుడి పెరట్లో జరిగిన విశేషాలన్నీ వివరించి, మీరు ఇప్పుడే భటుల్ని పంపి పూల చెట్ల చాటున ఉన్న కుముదవల్లి ప్రియుడి నోట్లో ఉన్న ముక్కును తెప్పించండి. యథార్థం అందరికీ తెలుస్తుంది అన్నాడు. సభికులంతా ఆ మాటలకు ఆశ్చర్యపోయారు. రాజు కూడా విస్తుపోతూనే గుణశేఖరుడు చెప్పినట్లు చేయటానికి అప్పటికప్పుడే తన భటుల్ని పంపించాడు. తనను కాపాడటానికి వచ్చిన ఆ యువకులిద్దరినీ సంతోషంగా చూడసాగాడు రత్నగుప్తుడు. కుముదవల్లి భయంతో వణికిపోసాగింది. మరికొంతసేపటికి రాజభటులు తిరిగి వచ్చి తాము తీసుకువచ్చిన కుముదవల్లి ముక్కును చూపిస్తూ, ప్రభు, ఆ శవం నోట్లో నుంచి ఈ ముక్కును తీయటానికి చాలా శ్రమపడ్డాము అన్నారు. ఆ తర్వాత రాజు కుముదవల్లిని నిజం చెప్పమని గద్దించడగ్గా బొంకటానికి మరొక మార్గం కనిపించక ఒప్పుకుంది. రాజు కుముదవల్లికి కారాగృహ శిక్షను విధించి రాజశేఖర, గుణశేఖరులకు కృతజ్ఞతలు చెప్పి రత్నగుప్తుడిని విడుదల చేయించాడు. రత్నగుప్తుడి తల్లిదండ్రులు రాజశేఖర, గుణశేఖరులను తమ ఇంటికి తీసుకొని వెళ్ళి దేవుళ్లను పూజించినట్లు పూజించారు. 4-5 రోజులు గడిచాక రాజశేఖర, గుణశేఖరులు దేశాటనకు బయలుదేరుతూ ఉండగా రత్నగుప్తుడు తనకు మనశ్శాంతి లేదని, కొంతకాలం దేశాటన చేసి వస్తానని తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళిద్దరి వెంట బయలుదేరాడు. ఆ ముగ్గురు వినోదంగా దేశాలు తిరుగుతూ అక్కడక్కడి వింతలు వినోదాలు చూస్తూ హాయిగా గడిపారు కొన్ని రోజులు. అప్పటికి దేశాటన మీద తృప్తి తీరలేదు వాళ్ళకి. ఇంకా తిరుగుతూనే ఉన్నారు. గుర్రాలు 3 ఆ చెరువు గట్టున ఆగాయి. రాజశేఖరుడు గుణశేఖరుణ్ణి చూస్తూ, గుణ, మనం ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకుని తెల్లవారిన తర్వాత ప్రయాణం కొనసాగించడం మంచిది. అశ్వాలు కూడా బాగా అలసిపోయినట్లుగా ఉన్నాయి అన్నాడు. అవును రాకుమారా, గుర్రాలతో పాటు మనం కూడా అలసి ఉన్నాం. ఈ రాత్రికి ఇక్కడ విశ్రమించడం మంచిదనే నా అభిప్రాయం కూడా అన్నాడు రత్నగుప్తుడు. అయితే ఇకనే క్రితం మజిలీలో కూడా రత్నగుప్తుడి మాట ప్రకారము విశ్రాంతి కోసం ఆగాం. అక్కడ అనుకోకుండా మనకు గొప్ప మేలు జరిగింది. కోమటి వెంట ఉంటే కోటి వరాలు లాభం అని ఊరికే అన్నారా పెద్దలు?
అని నవ్వుతూ గుణశేఖరుడు గుర్రం దిగాడు. రాజశేఖరుడు, రత్నగుప్తుడు గుణశేఖరుడి మాటలకి నవ్వుకుంటూ గుర్రాలు దిగారు. గుర్రాలని పచ్చిక మేయటానికి విడిచిపెట్టి ముగ్గురు కొలనులో కాళ్ళు చేతులు కడుక్కొని కడుపుల నిండా మంచినీరు త్రాగారు. అప్పటికి సంధ్యా సమయమైంది. చీకటి పడటానికి ఎంతోసేపు లేదు. ఆ సమయంలో కొందరు రాజభటులు హుటాహుటిగా అక్కడికి వచ్చి ఆ కొలను గట్టున కూర్చోబోతున్న బాటసార్లను ముగ్గురిని వింతగా చూశారు. ఏంటయ్యా బాబు అలా చూస్తున్నారు? మా మొహాల్లో వింత ఏమైనా కనిపిస్తుందా అని అడిగాడు రత్నగుప్తుడు వాళ్ళని. మొహాల్లో వింత కనబడటం లేదు గాని ప్రవర్తనలో వింత కనిపిస్తోంది అన్నాడు ఓ రాజభటుడు. రాజశేఖరుడు వారిని శాంతంగా చూస్తూ, భద్ర, మీరెవరు? మా ప్రవర్తనలో వింత ఏం కనిపించింది అని అడిగాడు. అతని ఆకార తేజో విలాసాలని రూపురేఖల్ని బట్టి అతడు గొప్ప వంశానికి చెందినవాడై ఉంటాడని భావిస్తూ ఆ రాజభటుల్లో ఒక వ్యక్తి, అయ్యా, అదిగో ఆ కనిపిస్తున్న ఉద్యానవనంలో మా రాకుమారి విహారం చేస్తోంది. ఇక కొద్దిసేపట్లో ఆమె పల్లకి ఎక్కి చిలకత్తెలతో కలిసి నగరానికి బయలుదేరుతుంది. మా రాకుమారికి మగవాళ్ళంటే ద్వేషం. ఆమె కంటబడిన మగవాడు మృత్యుమందిరానికి వెళ్ళవలసిందే. మీరు ఈ ప్రాంతానికి కొత్తవాళ్ళు కాబట్టి ఈ విషయం తెలిసి ఉండదు. ఇంతకు ముందే చాటింపు వేయించాం. మా రాకుమారి ఉద్యానవనానికి వెళ్ళేటప్పుడు, తిరిగి అంతఃపురానికి వెళ్ళేటప్పుడు ఇలా చాటింపు వేయిస్తూ ఉంటాము అన్నాడు. ఆ మాటలు ఆ ముగ్గురికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. రాజశేఖరుడు కుతూహలంతో ఆ భటుల్ని చూస్తూ, అయ్యా, సృష్టికే విరుద్ధమైన ఈ కఠోర నియమాన్ని మీ రాకుమారి ఎందుకు అవలంబించవలసి వచ్చింది? ఈ పురుషద్వేషము ఆ కోమలకి ఎందువల్ల ఏర్పడింది? అభ్యంతరం లేకపోతే చెప్పు అని అడిగాడు. చెప్పటానికి అభ్యంతరం ఏమీ లేదు, కానీ ఆ నియమానికి గల కారణము మాకెవ్వరికీ తెలియదు. ఆమెకి ఊహ వచ్చినప్పటి నుంచి మగవాళ్లంటే విపరీతంగా ద్వేషించటం అలవాటైంది. యుక్త వయసు వచ్చాక అసలు మగవాడిని చూడకూడదని దీక్షను వహించింది. అంతెందుకు, కన్నతండ్రి అయిన మహారాజుగారినే చూడదు అన్నాడు ఆ భటుడు. గుణశేఖరుడు అతన్ని ఆశ్చర్యంతో చూస్తూ, ఓయి, నువ్వు చెప్పిన విశేషము ఇంతవరకు మేమెక్కడా వినలేదు, చదవలేదు. కన్నతండ్రి మగవాడన్న కారణంగా అతన్ని కూడా చూడటానికి ఇష్టపడని వనితను గురించి తెలుసుకోవాలని మాకు చాలా వేడుకగా ఉంది. ఆమెను గురించి మీకు తెలిసిన ఇతర వివరాలేమైనా ఉంటే చెప్పు, సంతోషిస్తాము అంటూ తన మెడలోని రత్నాల హారాన్ని ఆ భటుడి మీదకి విసిరాడు. ఆ భటుడు హారాన్ని పట్టుకొని కళ్ళకద్దుకొని అంగారకాలో భద్రపరుచుకున్నాడు. గుణశేఖరుణ్ణి, రాజశేఖరుణ్ణి గౌరవంగా చూస్తూ, బాబు, ఆమె ఇటువంటి నియమం పూనటానికి కారణమేమిటో తెలుసుకోమని మహారాజుగారు మహారాణికి చెప్పారు. మహారాణి గారు కూతుర్ని ఎన్నో విధాలు అడిగి చూశారు. చిలకత్తెలతో అడిగించారు. అన్నిటికీ ఒక్కటే సమాధానం చెప్పేది మా రాకుమారి. నాకు మగజాతి అంటే అసహ్యం, వాళ్ళ ప్రసక్తి తీసుకురావద్దు అని అన్నాడు. పోనీ మీ రాకుమారికి అందచందాలు, చదువు సందెలు అంటున్న రాజశేఖరుని చూస్తూ, ఆ విషయంలో మాత్రం మా రాకుమారి ఈనాటి రాకుమార్తెలందరికీ మేటి అని ఘంటాపదంగా చెప్పగలం. మేమెవరం చూడలేదు కానీ మా పట్టణంలోని ఆడవాళ్లు రాకుమారి చిలికత్తెలు చెబుతూ ఉండగా అనేక పర్యాయాలు విని ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే మా రాకుమారి చక్కదనాల బంగారు బొమ్మ అన్నాడు భటుడు. మరి ఇలా పురుషుల్ని ద్వేషిస్తుంటే పెళ్లి పటాకులు ఎలాగయ్యా అని అడిగాడు రత్నగుప్తుడు. మా మహారాజు గారిని, మహారాణి గారిని ఇప్పుడు ఈ సమస్య వేపుకు తింటున్నది. నిజం చెప్పాలంటే మాకందరికీ కూడా మా రాకుమారి భీకర ప్రతిజ్ఞ చాలా ఆందోళన కలిగిస్తూ ఉంది. మా రాజుగారికి ఆమె తప్ప మరో సంతతి లేదు అన్నాడు భటుడు. రాజశేఖరుడు తల ఊగిస్తూ, ఇంతకు ఆమె పేరేంటి అని అడిగాడు. భువనమోహిని అన్నాడు అతను. అందమంతా ఆ పేరులోనే వ్యక్తమైతోంది. భళి, ఇటువంటి విచిత్రాన్ని మేము వింటామని ఎన్నడూ అనుకోలేదు అన్నాడు రాజశేఖరుడు భువనమోహిని సౌందర్యాన్ని మనసులో ఊహించుకుంటూ. దయచేసి తమరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేము కూడా రాకుమారి కంటికి కనిపించినంత దూరంలో ముందుగా వెళ్ళాలి అన్నాడు ఆ భటుడు వినయంగా. ఇదిగో ఇప్పుడే వెళుతున్నాం, మీరు వెళ్ళండి అని రాజశేఖరుడు తన గుర్రాన్ని అధిరోహించాడు. వెంటనే గుణశేఖరుడు, రత్నగుప్తుడు కూడా తమ తమ అశ్వాలను అధిరోహించారు. వాళ్ళు ముగ్గురు మరోవైపుగా ప్రయాణించి చెట్ల చాటున అదృశ్యులు కాగానే ఆ భటులు కూడా అక్కడి నుంచి నగరానికి అభిముఖంగా నడక సాగించారు.
చెట్ల చాటుకి చేరుకోగానే రాజశేఖరుడు గుణశేఖరుని చూస్తూ, గుణ, మనం ఈ చెట్ల చాటున ఉంటే ఇతరులెవరికీ కనిపించమనుకుంటా అన్నాడు. అవును, ఇక్కడి నుంచి చెట్ల ఆకుల సందుల్లో నుంచి మనం ఎవరినైనా చూడగలం గాని మనల్ని ఎవరూ చూడలేరు అన్నాడు గుణశేఖరుడు నవ్వుతూ. అంటే అన్నాడు రత్నగుప్తుడు వాళ్ళిద్దరి సంభాషణకు ఆశ్చర్యాన్ని అభినయిస్తూ. అంటే ఇంతకాలానికి మన యువరాజు గారికి మనసులో ఒక తియ్యటి కోరిక కలిగిందయ్యా అన్నాడు గుణశేఖరుడు రత్నగుప్తుడి భుజం చరుస్తూ. గుర్రాలు 3 ఒకదాని పక్కగా మరొకటి గుబురు చెట్ల చాటున నిల్చున్నాయి. తియ్యటి కోరిక కలిగితే మాత్రము ప్రయోజనమేమిటి గుణ? ఆ రాజపుత్రి చరిత్ర వింటే ఆమె అందని ఫలమని అర్థం కావటం లేదా అన్నాడు రాజశేఖరుడు. రత్నగుప్తుడు కూడా నవ్వుతూ, అందని ఫలాన్ని అందుకోవటంలోనే ఉందన్నయ్యా మన గొప్పతనము. మన బుర్రలకి కాస్త పదును పెడితే సరి. ఇంతకు మాకు కాబోయే మహారాణి గారిని తమరు చూడనే లేదు కదా? ఇంతలోకే అటువంటి అభిప్రాయం ఏర్పడటానికి కారణమేమిటి అన్నాడు. కారణమేముంది, దానినే ప్రేమ అంటారు అన్నాడు గుణశేఖరుడు. రత్నగుప్తుడు తల అడ్డంగా ఊగిస్తూ, ప్రేమ కాదు, దోమ కాదు, ఇదేదో పూర్వజన్మ బంధం అయి ఉంటుంది అన్నాడు. ఉష్, మాట్లాడకండి, అదుగో ఉద్యానవనం నుంచి పల్లకి బయలుదేరింది అన్నాడు రాజశేఖరుడు చూపుల్ని ఆకులు సందుల్లో నుంచి ముందుకు పయనింపజేస్తూ. వెంటనే గుణశేఖరుడు రత్నగుప్తుడు కూడా తమ తమ చూపుల్ని ముందుకు ప్రసరింపజేశారు. వెనక ముందు కొంతమంది ఆడసిపాయిలు చేతుల్లో విచ్చుకత్తులు ధరించి గుర్రాల మీద ప్రయాణిస్తూ ఉండగా కొంతసేపటికి రాకుమారి అధిరోహించిన పల్లకి ఆ గుబురు చెట్ల దరిదాపులకి వచ్చింది. పల్లకీకి ఇరువైపులా ఉన్న కిటికీలకి అమర్చబడి ఉన్న సన్నని పట్టుతెరలు గాలికి అటు ఇటు ఊగుతున్నాయి. రాకుమారి పల్లకీలో కూర్చొని కిటికీ దగ్గరికి ముఖాన్ని సాచి ప్రకృతి సౌందర్యాన్ని చూస్తుంది. రాజశేఖరుడు కనురెప్ప వేయకుండా ఆ అద్భుత అందాల రాశినే చూస్తున్నాడు. జగన్మోహిని అయిన ఆ యువతీమణిని చూసినప్పటి నుంచి అతని మనసులో ఒక్కసారిగా 1000 వసంతాలు పూచినట్లయింది. నిజంగానే అతడు అంతకు మునిపెప్పుడు అటువంటి అందగత్తెను చూసి ఉండలేదు. అతడు మైమరిచి అలా చూస్తూ ఉండగానే పల్లకి గుబురు చెట్లకు అవతలి వైపుగా ఉన్న బాట మీదుగా సాగిపోయి పక్కన ఉన్న కొండచాటుకు వెళ్ళిపోయింది. రాజా, రాజా, గుణశేఖరుడు రాజశేఖరుడు భుజం తట్టి గట్టిగా పిలిచేసరికి రాజశేఖరుడు స్వప్నంలో నుంచి మేల్కొన్నట్లు ఉలిక్కిపడి పక్కకు తిరిగాడు. అంత మతి చెల్లింపైతే ఎలా మిత్రమా? ఇంతకు మా యువరాణి గారు మీరు ఊహించుకున్న విధంగా ఉన్నారా లేదా అంటూ గట్టిగా నవ్వాడు గుణశేఖరుడు. వేళాకోళం విడిచిపెట్టి కార్యసాధనకు అనుకూలమైన మార్గాన్ని ఆలోచించవయ్యా. మనం దేశాటనకు బయలుదేరిపోయే ముందు నాన్నగారు ఎంతోమంది రాజకుమార్తెల చిత్రఫలకాలని నాకు చూపించారు గాని వాళ్లలో ఏ ఒక్కరూ నాకు నచ్చలేదు. ఈ భువనమోహిని చిత్రఫలకము మన దేశానికి పంపలేదు అన్నాడు రాజశేఖరుడు. పంపటానికి ఆ మసలే పురుషద్వేషి కదన్నయ్యా. అందువలనే పాపం ఈ రాజు కూతురికి వివాహయోగం లేదని బెంగపెట్టుకుని ఉండుంటాడు. ఇప్పుడు మనం రాకుమారి మనస్సు మార్చి ఒక్కసారిగా అందరి మనసులను ఆనంద తరంగాలలో ఓలలాడేటట్లు చేయాలి అన్నాడు రత్నగుప్తుడు. గుణశేఖరుడు ముఖాన్ని గంభీరంగా మార్చుకుంటూ, అవును రాజా, రత్నగుప్తుడు చెప్పింది వాస్తవం. మన ప్రయత్నము సర్వజనామోదయోగ్యము శుభప్రదము కాబట్టి దానిని సఫలం చేయాలి అన్నాడు. అదేగా నీకు చెబుతున్నాను, ఆ కార్యభారమంతా నువ్వు వహించాల్సిందే అన్నాడు రాజశేఖరుడు. ఇంతవరకు మనము చాలా దూరము అరణ్య ప్రాంతంలోనే ప్రయాణం తటస్థపడినందున దగ్గరలో ఏదైనా పట్టణం కానీ పల్లె కానీ లేదని భావించి ఈ రాత్రికి ఇక్కడ విశ్రాంతి కోసం ఆగినందుకు మనకు అనుకోకుండా చాలా మంచి జరుగుతోంది. ఈ మజిలీ మన చివరి మజిలీ. రాజశేఖరుని వివాహంతో మన దేశాటన కార్యక్రమానికి స్వస్తి అన్నాడు గుణశేఖరుడు. అదేమిటన్నయ్యా, యువరాజు గారికి వివాహం అయితే మాత్రము మన దేశాటన కార్యక్రమం ఎలా ఆపుకుంటాము అన్నాడు రత్నగుప్తుడు. ఓహో, ఈ దేశాటన వల్ల మీ ఇద్దరూ కూడా చెరో అందమైన యువతిని భార్యగా పొందాలనుకుంటున్నారా? అలా అయితే దేశాటన కార్యక్రమము నిరవధికంగా కొనసాగవలసిందే అన్నాడు రాజశేఖరుడు నవ్వుతూ. రత్నగుప్తుడి భుజాన్ని తట్టాడు. యువరాజా, మనం మొట్టమొదట సాధించవలసిన పని చాలా ప్రయాసతోనూ యుక్తితోనూ సాధించాలి. ముందు ఆ నగరానికి వెళ్ళి ఈ కార్యసాధనకు అనుకూలమైన విధానాన్ని అనుసరించాలి, పదండి అన్నాడు.
ఆ తర్వాత గుర్రాలు 3 అంతకుముందు భువనమోహిని వెళ్లిన పల్లకీ వైపుగా నడవటం ప్రారంభించాయి. మాణిక్యపురంలో రాజశేఖరుడు, గుణశేఖరుడు, రత్నగుప్తుడు ఒక పూటకోళ్ళ అవ్వ ఇంట్లో బస చేశారు. ఆ పూటకోళ్ళ అవ్వ ఇల్లు చాలా పెద్దది. గొప్ప గొప్ప వర్తకులు, ధనికులైన బాటసారులు, పరదేశాల నుంచి రాజకీయ, వాణిజ్య వ్యవహారాల కోసం వచ్చే ఉద్యోగస్తులు మొదలైన వారంతా ఆ భవనంలోనే బస చేసేవారు. ఆ అవ్వ చాలా మర్యాదస్తురాలని, వచ్చిన అతిథులను చాలా ఆప్యాయంగా చూస్తుందని, భక్తి వినయాలు గల సేవకురాండ్రను పెట్టుకుని ఆ పూటకుల వసతి గృహాన్ని నడుపుతూ ఉందని తెలుసుకున్న గుణశేఖరుడు తమకు అదే అన్ని విధాల అనుకూలమైన నివాస స్థలమని భావించి అక్కడ విడిది చేశాడు. అవ్వ ఆ ముగ్గురు చాలా గొప్ప వంశాలకు చెందినవారని చూడగానే పసికట్టింది. మేడ మీద అన్ని వసతులు కలిగిన వాటాని పూర్తిగా వాళ్ళకిచ్చేసింది. రత్నగుప్తుడు కొన్ని బంగారు నాణాలు అవ్వకి ఇచ్చి, అవ్వ, మేము ఊరు చూడటానికి వచ్చాం, ప్రస్తుతానికి ఉంచుకో, వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇస్తాము అన్నాడు. అవ్వ ఆ బంగారు నాణాలను సంతోషంతో మూటగట్టుకుంటూ, మీరు సంవత్సరం దాకా ఇక్కడ ఉండటానికి సరిపడా ధనం ఇచ్చారు బాబు, ఏం కావాల్సినా చెప్పి చేయించుకోండి అని వెళ్ళిపోయింది. షడ్రసోపేతమైన భోజనాలు చేస్తూ హాయిగా విశ్రాంతి తీసుకుంటూ వేడుకగా మాట్లాడుకుంటూ అప్పుడప్పుడు వ్యాహ్యాళికి వెళుతూ రాజశేఖరుడు, రత్నగుప్తుడు మటుకు చీకు చింత లేకుండా ఉన్నారు. గాని గుణశేఖరుడు మాత్రము రాత్రింబవళ్ళు తను నెరవేర్చదలుచుకున్న కార్యాన్ని గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. భువనమోహినిలో మార్పు తీసుకొని వచ్చి ఆమెతో రాజశేఖరుడి వివాహం జరిపించడము అంత సులభమైన పనిగా తోచటం లేదు అతనికి. ఒకవేళ ఎంతో శ్రమపడి ఆమెలో మార్పు తీసుకుని వచ్చినా రాజశేఖరుడినే వివాహం ఆడుతుందన్న నిర్ధారణ ఏమిటి? అదంతా గజిబిజి వ్యవహారంగా తోచినా అతడు విసుగు లేకుండా ఒక్కొక్క విషయాన్ని 10-20 సార్లు ఆలోచిస్తూ అంతకుముందు తాను విన్న విశేషాలకు సమన్వయం చేసుకుంటూ రెండూ ఒకేసారి జరగాలన్న ఆలోచనతో తన మేధస్సును విపరీతంగా శ్రమింపచేశాడు. భువనమోహిని మనస్సును పురుషుని మీదకు మళ్లించటము, దానిని రాజశేఖరుడిపై ప్రేమగా మార్పు చేయించి ఆ ఇద్దరినీ వివాహం జరిపించటము అన్న అంశాన్ని గురించి గుణశేఖరుడు 3 రాత్రుళ్ళు 3 పగళ్ళు ఆలోచించాడు. కానీ అతని మనసుకు ఇదమిద్దమన్న ఉపాయం స్ఫురించలేదు. రాజశేఖరుడు, రత్నగుప్తుడు గుణశేఖరుడి ఏకాగ్రతకు అంతరాయం కలిగించకుండా ఉండిపోయారు. 4వ నాటి తెల్లవారుజామున గుణశేఖరుడికి మేధస్సులో ఒక ఉపాయం స్ఫురించింది. 1కి 10 సార్లు దాని గురించి తనలో తానే తర్జన భర్జనలు చేసుకుని ఒక సమగ్ర పథకాన్ని ఎన్నుకున్నాడు. వెంటనే తన పక్కన ఉన్న పాన్పుల మీద పడుకొని నిశ్చింతగా నిద్రిస్తున్న రాజశేఖరుడిని, రత్నగుప్తుడిని లేపాడు. ఏమైంది గుణ, ఇంత చీకట్లో నిద్ర లేపావేంటి? తెల్లవారటానికి ఇంకా చాలా సమయం ఉందిగా అని అడిగాడు రాజశేఖరుడు ఆవలిస్తూనే. రత్నగుప్తుడు తువ్వాలుతో నిద్రముఖాన్ని తుడుచుకొని గుణశేఖరుని చూస్తూ ఉండిపోయాడు. తెల్లవారటానికి సమయం చాలా ఉంది గాని మన కార్యసాధనకు చేయవలసిన ప్రయత్నానికి సమయం వచ్చింది రాజా. నేను ఓ పథకం వేశాను. అయితే ఇందులో నువ్వు చాలా జాగ్రత్తతో, నేర్పుతో వ్యవహరించాలి అన్నాడు గుణశేఖరుడు. చచ్చాం, నేను జాగ్రత్తతో, నేర్పుతో వ్యవహరించగలిగిన గడ్డు సమస్యకు 3 రోజులు ఆలోచించావేంటయ్యా? ఇంత తీవ్రంగా ఆలోచిస్తుంటే నువ్వేదో సులభమైన పద్ధతిలో ఈ కార్యాన్ని సాధిస్తావనుకున్నాను అన్నాడు రాజశేఖరుడు నవ్వుతూ. సులభమైన ఏ పద్ధతిలో కూడా ఈ కార్యం సానుకూలం కాదు, శ్రమ పడాలి. అందులోనూ నువ్వు క్షణక్షణము జాగ్రత్తతో మసులుకోవాలి. ఈ పథకము ఈ విధంగా రూపొందినందువలనే నువ్వు ప్రధాన పాత్ర వహించవలసి వస్తోంది. ఈ పథకం తప్ప ఇంకో విధంగా ఏ పథకము ఈ కార్యాన్ని సాధించలేదు అన్నాడు గుణశేఖరుడు. సరే, ఆ పథకం గురించి తర్వాత చెబుదువు గాని ముందు నేను వహించవలసిన ప్రధాన పాత్ర ఏమిటో చెప్పు అన్నాడు రాజశేఖరుడు. స్త్రీ పాత్ర అన్నాడు గుణశేఖరుడు. స్త్రీ పాత్ర? గుణ, తెల్లవారుజామున ఏదైనా కలగన్నావా ఏంటి? లేక అదే పనిగా ఆలోచించి మెదడు చెడగొట్టుకున్నావా అన్నాడు రాజశేఖరుడు. రత్నగుప్తుడు మాత్రము గుణశేఖరుడు ఏదో బ్రహ్మాండమైన పథకం ఆలోచించినందువలనే అలా మాట్లాడుతున్నాడని గ్రహించినందువలన ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. గుణశేఖరుడు పాన్పు నుంచి క్రిందకు దిగాడు. అటు ఇటు పచార్లు చేస్తూ అతడు రాజశేఖరుడికి ఇలా చెప్పడం ప్రారంభించాడు.
భువనమోహిని రాజకుమారి ఊహ వచ్చింది మొదలుకొని పురుషుల మీద ద్వేషం ఏర్పడి వయసు వచ్చాక అది అసహ్యంగా కూడా ప్రబలిపోయిందనటానికి కారణము కేవలము ఆమె నోటి నుంచి తెలుసుకోవాలే గాని మరో విధంగా సాధ్యం కాదు. ఆ కారణం తెలుసుకున్న తర్వాత గాని మనము 2 అడుగు వేయలేం. అది తెలుసుకోవాలంటే నువ్వు స్త్రీగా ఆమె దగ్గర కొన్ని దినాలు ఉండక తప్పదు అన్నాడు. ఆ మాటలకు రాజశేఖరుడు ఉలిక్కిపడి, గుణ, ఇది జరిగే పని అనుకుంటున్నావా అన్నాడు. ఏం, ఎందుకు జరగదు? స్త్రీ వేషం వేసుకుంటాను, కానీ ఆమె దగ్గర కొన్ని దినాలు ఉండటం ఎలా సాధ్యమవుతుందయ్యా అన్నాడు రాజశేఖరుడు. ఆ ఏర్పాటు నేను చేస్తాను. మరి 3 రోజుల నుంచి నేను ఆలోచించిందేమిటంటావు అన్నాడు గుణశేఖరుడు. పోనీ ఏదో ఒక విధంగా అక్కడ ఉండే ఏర్పాటు జరుగుతుందనుకో. అంత మాత్రంతో నేను స్త్రీలా మసులుకుంటూ భువనమోహిని దగ్గర ఉండటం ఎలా సాధ్యమవుతుందో నువ్వే చెప్పు. ఒక మగవాడు ఆడవేషం వేసుకుని ఆడదాని దగ్గర ఆడదానిలా మసులుకోవటంలో ఎన్ని ప్రమాదాలున్నాయో ఆలోచించావా అన్నాడు రాజశేఖరుడు. అన్నీ ఆలోచించాను. నువ్వు అటువంటి సామర్థ్యం కలిగినవాడువన్న నమ్మకంతోనే ఈ పథకం ఎన్నుకున్నాను. ఇక ఆ మాట ఈ మాట చెబుతూ నాకు అంతరాయం కలిగించకుండా నేను చెప్పబోయేదేమిటో శ్రద్ధగా విను. రత్నగుప్త, నువ్వు కూడా విను అని గుణశేఖరుడు ఆ ఇద్దరి ముందు అటూ ఇటూ తిరుగుతూ తన పథకాన్ని గురించిన పూర్తి వివరాలు చెప్పసాగాడు. మాణిక్యపురం పాలించే ధర్మదేవ మహారాజు మహాధర్మాత్ముడని న్యాయపాలకుడని ప్రసిద్ధిగాంచాడు. ఆ మహారాజు పుత్రిక అయిన భువనమోహిని పూనిన విపరీతమైన ప్రతిజ్ఞ వల్ల రాచనగరిలోని వారికి కాకుండా దేశంలోని ప్రజలకు కూడా మనశ్శాంతి లేకుండా పోయింది. ధర్మాత్ముడైన రాజు కష్టాలు తమ కష్టాలుగా భావించే ప్రజలు కాబట్టి తమ రాజపుత్రి వివాహం చేసుకోనని భీష్మించుకోవటం పట్ల అందరూ తమ తమ ఆందోళనలను వెలబుచ్చారు. ఆనాడు సభలో రాజకార్యాలు ముగించుకొని మహారాజు రాజభవనానికి వచ్చేసరికి ఒక పరిచారికుడు ఎదురు వస్తూ నమస్కరించి, ప్రభు, ఎవరో ఒక రాజు తన మంత్రితోనూ భార్యతోనూ వచ్చి దేవరవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నాడు. రాజకుటుంబానికి చెందిన వాళ్ళు కావటం వలన వాళ్ళు తమ సమస్యల్ని చెప్పుకోవటానికి సభకు వెళ్లటం మర్యాద కాదని సరాసరి రాజమందిరానికి వచ్చారట. పరిచారికుల ద్వారా ఈ విశేషం తెలుసుకొని మహారాణి గారు వారి ముగ్గురిని ఓ ప్రత్యేకపు గదిలో ఉంచి తమరు రాగానే విషయం తెలియజేయమని చెప్పారు అన్నాడు. ధర్మదేవుడు ఆ పరిచారకుణ్ణి వింతగా చూస్తూ, వాళ్ళెక్కడ ఉన్నారో చూపించు అన్నాడు. ఆ పరిచారికుడు ముందు నడుస్తుండగా రాజు అతన్ని అనుసరించాడు. ఆ రాజెవరో ఏ కష్టాలకు లోనై భార్యతోనూ మంత్రితోనూ తన దగ్గరికి వచ్చాడునని ఆలోచిస్తూ ధర్మదేవుడు పరిచారకుడి వెంట నడిచి మరికొంతసేపట్లోనే ఓ గది దగ్గరికి వెళ్ళాడు. మహారాజా, మహారాణి గారు ఈ గదిలోనే వారికి తాత్కాలికపు విడిది ఏర్పాటు చేశారు. లోపలికి దయచేయండి అన్నాడు. మహారాజు గది లోపలికి వెళ్ళగానే అంతవరకు ఏదో మాట్లాడుకుంటున్న ముగ్గురు అడుగుల చప్పుడు వినిపించేసరికి మౌనంగా ఉండిపోయారు. వాళ్లలో రాజవేషంలో ఉన్న గుణశేఖరుడు, మంత్రి వేషంలో ఉన్న రత్నగుప్తుడు ధర్మదేవుని చూడగానే దిగ్గున లేచి నమస్కరించారు. రాణి వేషంలో ఉన్న రాజశేఖరుడు సిగ్గును అభినయిస్తూ మేలి ముసుగు సవరించుకుంటూ అటు పక్కకి తిరిగి నిల్చున్నాడు. ధర్మదేవుడు గుణశేఖర, రత్నగుప్తులకు ప్రతి నమస్కారాలు చేస్తూ కూర్చోండి అని అక్కడ ఉన్న ఒక పీఠం మీద తాను ఆసీనుడయ్యాడు. గుణశేఖరుడు, రత్నగుప్తుడు తిరిగి తమ తమ ఆసనాల మీద కూర్చున్న తర్వాత ధర్మదేవుడు రాజువేషంలో ఉన్న గుణశేఖరుని చూస్తూ, తమరెవరో ఏం పని మీద నా దగ్గరికి వచ్చారో చెబితే చేయగలిగిందంతా చేస్తాను అన్నాడు. ధర్మదేవ మహారాజా, మీ మంచితనము, ధర్మగుణము లోకులు కొనియాడుతూ ఉండగా విని మేము ఇక్కడికి వచ్చాము. ప్రస్తుతము నేను చాలా కష్టాల్లో ఉన్నాను. ఇతడు నా మంత్రి, ఈమె నా భార్య. మాది ఇక్కడికి చాలా దూరంలో ఉన్న లవంగిపురము. నేనా పట్టణానికి రాజుని. ఒకానొక రాజకీయ వ్యవహారాన్ని గురించి భార్యతోనూ మంత్రితోనూ హుటాహుటిగా రాజధానిని విడిచిపెట్టి రావలసి వచ్చింది. ఇక్కడికి 100 ఆమడల దూరంలో ఉన్న ప్రసేనపుర రాజ్యంలో నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. అది పూర్తి చేసుకుని తిరిగి రావటానికి నాకు 1 వారం రోజులు పడుతుంది. నా భార్య ఎన్నడూ నన్ను విడిచిపెట్టి ఉండలేదు కాబట్టి నేను వస్తుంటే నా వెంట వచ్చింది. ఇక మీదట ప్రయాణమంతా అడవులలో, కొండలలో కాబట్టి ఆడవాళ్లతో ప్రయాణం చేయటం మంచిది కాదనే నిర్ణయానికి వచ్చాను. అయితే
మీ వంటి ధర్మాత్ముడు ఉదారుడు అయిన రాజు మాకు తటస్థపడకపోతే ఏం జరిగేదో గాని మీరు దైవంలా మాకు దర్శనం ఇవ్వటం వలన ఒక సహాయం అడుగుదామని అనుకుంటున్నాను అన్నాడు గుణశేఖరుడు. ధర్మదేవుడు అతన్ని గౌరవపూర్వకంగా చూస్తూ, మిత్రమా, మీరు అంతటి కష్టాలలో నా భవనానికి అభ్యాగతిగా వస్తే ఆదరం చూపకుండా ఎలా ఉండగలను? మీకేం సహాయం కావలసినా సంతోషంగా చేస్తాను. చెప్పండి. లవంగిపురం అంటే అది ఎంత దూరమో, ఏ దిశగా ఉందో కూడా నేను వినలేదు. మీరు వెళ్ళబోయే ప్రసేనపురాన్ని గురించి కూడా నేను వినలేదు. అంత దూరం నుంచి ఇంత దూరానికి ప్రయాణమై వెళ్తున్నారంటే ఏదో ప్రబలమైన కారణం ఉండి ఉంటుందనే అనుకుంటున్నాను. మీ కార్యము జయప్రదం కావాలని ఆ భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను. దయచేసి నా వల్ల మీకు కావలసిన ఆ సహాయం ఏమిటో చెప్పండి అన్నాడు. ధర్మదేవ మహారాజా, నా పేరు రాజశేఖరుడు. మేమొక కార్యార్థులమై బయలుదేరాం. మేము వచ్చేంత వరకు నా భార్యను మీ అంతఃపురంలో ఉంచుకోవలసిందిగా ప్రార్థన అన్నాడు. ధర్మదేవ మహారాజు అందుకు అంగీకరిస్తూ, మిత్రమా, మీరు నా మీద అంతటి గౌరవభావంతో విశ్వాసంతో వచ్చి కోరిన ఈ కోరికను కాదనగలనా? మీరు కోరినట్లు మీ భార్య నా పుత్రికల నా భవనంలో సురక్షితంగా ఉంటుంది. మా భువనమోహిని అంతఃపురంలో ఉంచుతాను. ఆమె ఈ సౌభాగ్యవతిని ప్రాణప్రదంగా చూసుకోగలదు అన్నాడు. గుణశేఖరుడు హర్షామోదాలతో, మహారాజా, ఇక మాకు సెలవు దయచేయండి. మా కార్యాన్ని పూర్తి చేసుకుని త్వరలోనే తిరిగి వస్తాము అన్నాడు. అంత తొందరేముంది? 2-3 రోజులు మీరు కూడా నా భవనంలో విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత వెళ్ళవచ్చుగా అన్నాడు ధర్మదేవుడు. మా కార్యం నెరవేరినప్పుడే మాకు విశ్రాంతి మహారాజా, సెలవు అని గుణశేఖరుడు ధర్మదేవుడికి నమస్కరించి రత్నగుప్తుడితో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ధర్మదేవుడు వెంటనే ఓ భటుడి ద్వారా అంతఃపుర ప్రధాన దాసిని అక్కడికి రప్పించి స్త్రీ వేషధారి అయిన రాజశేఖరుని చూపిస్తూ, ఈమె ఒకానొక రాజవంశానికి చెందిన దొడ్డ ఇల్లాలు. భర్త కార్యాంతరం వల్ల ఈమెను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాడు. అతడు తిరిగి వచ్చేదాకా మన అతిథిగా ఉంటుంది. ఈ వివరాలన్నీ మా చిరంజీవికి చెప్పి ఈ రాజపత్నిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పు అని చెప్పాడు. ఆ దాసి రాజశేఖరుణ్ణి గౌరవంగా భువనమోహిని అంతఃపురానికి తీసుకుని వెళ్ళింది. భువనమోహిని జానపద నవల మొదటి భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.